హాయ్ గైస్, మనం చూస్తున్నాము మహారాష్ట్రలో బాబా ఆమ్టే స్థాపించిన ఆనందవన్లో ఉన్నటువంటి మరో అద్భుతమైన వీడియో. ఎందుకు ఇది అద్భుతం అంటున్నానంటే, ఫస్ట్ మీరు చూడండి, నేను మధ్యలో చెప్తాను వీడియో మధ్యలో. సో ఇక్కడ చూస్తున్నాం కదా, పత్తి నుండి వీళ్ళు దారాన్ని నూలు ఉడుకుతున్నారు. ఆ దారం అంతా కూడా ఎలా చేస్తున్నారంటే మిషన్స్ యూజ్ చేయకుండా వీళ్ళు చేతితోనే వీళ్ళు దారాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అవేనండి. మనం ఇప్పుడు కూడా చాలా చోట్ల ఈ చేతులతోటే దారాలు నేర్చేది చేనేత కార్మికుల వద్ద చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అదే పద్ధతిని వీళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారు. రైట్, ఈ పర్సన్ని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, తను ఒక డిజేబుల్ పర్సన్. సో ఇక్కడ చాలామంది అండి, ఆల్మోస్ట్ అందరూ కూడా డిజేబుల్ పర్సన్సే ఉన్నారు. వీళ్ళంతా కూడా కాళ్ళు లేకున్నా ఒకళ్ళు, చేతులు లేకున్నా కళ్ళు కనపడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళే ఈ వస్త్రాలన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ ఇంతకు ముందు చూసాం కదా, అక్కడ దారాలు తయారు చేసి దాన్ని ఇక్కడికి పంపిస్తే వీళ్ళు ఇక్కడ వీటితోటి టవల్స్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇష్యూ తోటి బాధపడుతున్న వాళ్ళే. సో వీళ్ళంతా కూడా ఇక్కడ కాటన్ టవల్స్ తయారు చేస్తూ ఉన్నారు కదా, అవి చూస్తున్నాం. ఇవి కూడా ఈ టవల్స్ కూడా అక్కడ నూలు ఉడికే దగ్గర నుంచి కూడా ఇక్కడ టవల్స్ తయారు చేసేది కూడా ప్రతి ఒక్కటి వీళ్ళు హ్యాండ్ మేడే అనమాట. మిషన్స్ అయితే వీళ్ళు ఎలక్ట్రానిక్ మిషన్స్ అయితే వీళ్ళు యూజ్ చేయట్లేదు. చూస్తున్నాం కదా, ఇక్కడ అసలు కలర్ దారాలన్నీ కూడా ఇక్కడ ఎంత బాగా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ డిజైన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మిషన్స్తో వచ్చే వర్క్ కన్నా ఇట్లా హ్యాండ్మేడ్తో చేసేటటువంటి వర్క్స్ చాలా క్వాలిటీ ఉంటాయి కదా. సో ఆ క్వాలిటీ ఇక్కడైతే ఎక్కడా మిస్ అవ్వదు. చూసాం కదా, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో మేము చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.